నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, ఈరోజు కూడా మీ పిల్లలందరితో కలిసి నీ వాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా కృప చూపించండి. దీనుణ్ణి బలహీనున్నైన నన్ను బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి ఈరోజు కూడా జీవవాక్కులను మీతో కలిసి ధ్యానించగలిగే ఈ చక్కటి సహవాసాన్ని అనుగ్రహిస్తున్న పరలోకమందున్న కన్నతరిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసులైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, మానవ జీవితంలో దేవుడిలో మనల్ని స్థిరపరిచేది మనం ఏదో గొప్ప గొప్ప కార్యములు చేయటాన్ని బట్టి కాదు. ఎంత పెద్ద పుస్తకమైనా అక్షరాలు నేర్చుకుంటే చదవగలిగినట్టుగా మన జీవితం బలంగా ఉండటానికి ప్రార్థనా జీవితము, బైబిల్ను ధ్యానించటం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక విశ్వాస జీవితంలో ఈ రెండు ఎప్పుడైతే క్రమక్రమంగా మనం నిర్లక్ష్యానికి గురవుతుంటాయో మన ఆత్మీయ జీవితం కూడా పడిపోతుంది. దయచేసి ఈ రెండింటి విషయంలో మీరు మరింత జాగ్రత్త కలిగి వ్యవహరించాలని కోరుతూ, ఈరోజు కూడా మన కుటుంబాలలో, మన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు మనకు వస్తూనే ఉంటాయి. వీటిని శ్రమలు అని బైబిల్ చెప్పింది. ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఈ శ్రమలలో మనం ఎలా నిలబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. శాశ్వత ప్రేమ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి అనేకులు తమ బాధను చెప్పుకోవడానికి, తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఎంతోమంది కాల్ చేస్తుంటారు. వాటన్నిటినీ వింటున్నప్పుడు అనేకులలో ఈ శ్రమలు మాకే ఎందుకు రావాలి, మేము దేవునిలో లేకపోవటం వల్ల ఈ శ్రమలు వస్తున్నాయా, ఈ శ్రమలు రావటానికి మేమేమైనా తప్పు చేశామా అని రకరకాలుగా ప్రశ్నించుకుంటూ ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అంటే అందరిలో ఈరోజు కలుగుతున్న ఒక ప్రాథమికమైన ఆలోచన ఏంటంటే, మేము దేవునిలో లేకపోవటం వల్ల ఈ శ్రమలు మాకు వస్తున్నాయి, మేము దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ శ్రమలు మాకు వస్తున్నాయా అని భావించేవారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఆలోచించగలిగితే క్రైస్తవ జీవితంలో శ్రమలనేటివి సర్వసాధారణంగా కలుగుతున్నవి అన్నట్లుగా మనం చూడగలం. శ్రమలనగానే
ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు, కుటుంబపరమైన శ్రమలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా మనకున్న ఆలోచనలు ముందుకు వెళ్లకుండా ఏ పని చేసినా అవాంతరాలు ఎదురవుతూ, ఈ అవాంతరాలకి నా ఆత్మీయ జీవితమే నేనేదో తప్పు చేస్తే ఇలా జరుగుతుందన్న భావన లోనికి మనల్ని తీసుకొని వెళతాయి. అలాగే కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అదేవిధంగా పిల్లలకు తల్లిదండ్రులకు పొసగని సమస్యలు, పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కలత చెందే సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు మన జీవితంలో ఒకరికి అన్ని సమస్యలు రాకపోయినా అందరికీ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. అలాని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము సమస్యలతోనే ఉన్నాం, శ్రమలతోనే ఉన్నాం. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని ఒకవేళ పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఈ శ్రమలను గురించి చక్కటి మాటలు రాయబడ్డాయి. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. దయచేసి అటు ఇటు తిరగకుండా లేఖన ధ్యానము కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ కార్యక్రమంలో మీరు కొనసాగాలని కోరుతున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించున్నట్లు ఆశ్చర్య పడకుడి. శ్రమలలో మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. నాకే ఈ శ్రమ ఎందుకు రావాలి, నేనేం చేశాను, మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ మీకేదో వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకండి అంటున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడొద్దు అంటున్నాడంటే క్రైస్తవ జీవితంలో ఇవి సాధారణము. దేవుని కొరకు మనం బ్రతకాలని నిర్ణయం తీసుకుంటూ, భక్తిని పెంపొందించుకుంటూ, ప్రార్థనా జీవితంతో దేవునికి దగ్గరవుతున్నప్పుడు దేవుని నుంచి మనల్ని ఎడబాపడానికి దుష్టుడు అనేక రకాలైన శ్రమల్ని మన జీవితంలోనికి తీసుకొని వస్తాడు. అది శారీరకమైన శ్రమ కావచ్చు, మానసికమైన ఇబ్బంది కావచ్చు, నిందలు కావచ్చు, లేకపోతే లోకంలో ఉంటున్న వారి పట్ల, లోకంలో ఉన్నవారు మన పట్ల అపనిందలు వేయటం కావచ్చు, అది స్నేహితులు కావచ్చు, కుటుంబం కావచ్చు, మరొక రకమైన ఇబ్బంది కావచ్చు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవునిలో మనం ఉన్నందుకు వస్తున్నాయి అని మనం చాలా గ్రహించగలిగితే ఈ శ్రమలకు కారకుడు ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని మీ దగ్గరకు వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెడుతూ భూమి మీదికి గెంటివేయబడుతున్న దుష్టుడు గురించి దేవుడు మాట్లాడుతూ పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? శ్రమలు కలిగించే అపవాది మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో దేవదూతలను ఎదిరించలేక, పరలోకంలో వారికి చోటు లేక దుష్టుడుగా, అపవాదిగా గెంటివేయబడినవాడు భూమి మీదికి గెంటివేయబడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట, వాడు పరలోకంలో ఉంటే పరలోక నివాసులకు శ్రమ, మీరు ఉత్సహించండి, వాడు లేడు. భూమి సముద్రమా మీకు శ్రమ, మీ దగ్గరకు వస్తున్నాడు. నన్నేమి చేయలేనివాడు నా పిల్లలైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు నా దగ్గరికి రావాలనుకుంటున్నారన్న సంగతి తెలిసి నన్ను మిమ్మల్ని విడదీయడానికి శ్రమల రూపంలో మీ విశ్వాసాన్ని కాలరాయడానికి మీ దగ్గరికి వస్తున్నాడు అని తెలియజేస్తున్నమాట. అంటే ఈ శ్రమలు ఒక విశ్వాస జీవితంలో, ఈ శ్రమలు మనకు ఎవరి వలన కలుగుతున్నవి అంటే దుష్టుని వలన కలుగుతున్నది. దుష్టుడు మనల్ని ఎందుకు శ్రమల పాలు చేస్తున్నాడంటే
ఈ శ్రమలలోనైనా దేవుణ్ణి మనం విడిచిపెడతాము అని. ఈ శ్రమలలో మన భక్తి సన్నగిల్లిపోతుంది అని. ఈ శ్రమలలో దేవునిలోనే ఉంటే ఇన్ని శ్రమలు నాకెందుకు రావాలి అని దేవుణ్ణి నిందించి ఆయనను విడిచిపెట్టాలి అన్న ఏకైక ఉద్దేశముతో ఈ శ్రమలనన్నింటినీ మన జీవితంలోనికి తీసుకొని వస్తున్నాడు. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ నాకొచ్చిన ఈ శ్రమ ఎవ్వరికి రాకూడదండి అని మాట్లాడుకుంటూ మన శ్రమ ఎంత గొప్పదో అని చెబుతుంటాం. అంటే ఇంత భయంకరమైన కష్టంలో ఉన్నాను, ఇంత భయంకరమైన కష్టము శ్రమ నీకెందుకు వచ్చింది అంటే నీ విశ్వాసానికి పరీక్ష. నీ విశ్వాసము, నువ్వు దేవునిలో విశ్వాసములో బలముగా ఉన్నప్పుడు దుష్టుడు కూడా ఎలాంటి శోధనను నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడో చూడండి. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను శోధించడానికి వాడు పూనుకుంటున్నాడు. శోధించడానికి నువ్వు బలంగా ఉంటే శోధన కూడా బలముగా ఉంటుంది. అంటే విశ్వాస జీవితంలో మనకు శ్రమలు కలుగుతున్నప్పుడు ఎవరికీ లేని శ్రమలు నాకెందుకు వస్తున్నాయనడానికి మనం చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? నా విశ్వాసం గొప్పది గనుకనే ఇలాంటి శ్రమ నాకు వచ్చింది అని ఆలోచించాలే తప్ప నాకే ఎందుకు వచ్చింది అని బాధపడకూడదు. నువ్వంత విశ్వాసముతో ఉన్నావు. మనం బాప్తిస్మాన్ని పొంది యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి లోకపు మాయలో పడకుండా చక్కగా దేవుని వాక్యంలో ఎదుగుతూ మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నప్పుడు నువ్వు బలముగా ఉన్నావని దాని అర్థం. బలవంతుడమైన నిన్ను పడగొట్టాలి అంటే నీ జీవితంలోనికి ఎలాంటి శోధన రావాలో చెప్పు. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకుంటావేమో, అందుకే మానసికమైన ఇబ్బందులు నీ జీవితంలోనికి తీసుకొస్తున్నాడు. ఒకవేళ మానసికంగా నువ్వు చాలా బలంగా ఉన్నావేమో, ఆర్థికపరమైన ఇబ్బందులను తీసుకుని వస్తున్నాడు. లోకంలో ఉన్నవారు ఎన్ని అన్నా ఏముందిలే అని నువ్వు ఎదుర్కొనగలవేమో, కుటుంబ సమస్యలను నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఈ శ్రమలు నీ విశ్వాసపు జీవితపు స్థితిని తెలియజేస్తున్నాయి అని మనం ఆలోచించాలి. అంటే దేవునిలో నేను బలంగా ఉన్నాను గనుకనే ఈ శ్రమ నాకొచ్చింది అని. ఈ కోణంలో మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో అనగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగానే జరుగుతుంది తప్ప దేవుడు చెప్పనిది మన జీవితంలో ఏమి జరుగుతుంది చెప్పండి? అందుకే మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు. ఇవి మన జీవితంలోనే కాదు, దేవుని కొరకు బ్రతికిన ప్రతి భక్తుడి జీవితంలో ఈ శ్రమలు నెరవేరినవని, ఈ శ్రమలలో నుంచే వారు ఒక మహాలోకానికి సిద్ధపడ్డారు అని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుంచి రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని చూద్దాం. అంతియోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెనని అనుకుని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిరి. పౌలు గారి జీవితంలో కలుగుతున్న శ్రమ, ఈ శ్రమను ఇంత అంత అని చెప్పలేనటువంటి స్థితి. ఎందుకు తెలుసా? రాళ్లతో కొట్టబడటం అంటే మాట్లాడుకుంటుంటేనే ఒకలాంటి బాధ కలుగుతున్నప్పుడు ఈ బాధను పౌలు గారు అనుభవించాడు. ప్రియమైన వారలారా, యూదులు పౌలు గారిని రాళ్లతో కొట్టారు. ఎంతవరకు కొట్టారో తెలుసా? అతడు చనిపోయాడని భావించేంతవరకు కొట్టారు. కాస్త దెబ్బ తగులుతున్నప్పుడు శరీరం కదులుతుంటే ఒరే ఇంకా బ్రతికే ఉన్నాడు కొట్టండ్రా అని దెబ్బ తగలగానే ఆయన శరీరంలో కదలికలు లేవన్నంత వరకు కొట్టి చనిపోయాడు అనుకుని భావించారు. ఏమండి, చనిపోయాడు అనుకున్న తర్వాత సక్రమంగానైనా ఇక చనిపోయాడులే అని వదిలివేసి వెళ్ళలేదు. ఆయనను ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారు. దేనిని ఈడ్చుకుంటూ తీసుకుని వెళతాం? జంతువులు చనిపోయినప్పుడు వాటిని పక్కకు తీయడానికి కాలుకు తాడు కట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాం. పౌలు గారిని కూడా ఈడ్చారు అంటే ఎలాంటి భయంకరమైన శ్రమ చూశారా? ఈ శ్రమ రావటానికి పౌలు గారు ఏదో తప్పు చేయలేదు. పౌలు గారు విశ్వాసంలో అంత బలముగా ఉన్నాడు. ఇంత బలముగా ఉంటున్న పౌలు గారిని విశ్వాసంలో నుంచి తొలగిపోవాలంటే రాళ్లతో కొడితే కానీ ఈ విశ్వాసములో నుంచి ఆయన బయటికి రాడని
దుష్టుడు అతని విశ్వాసానికి తగిన పరీక్షను పౌలు గారి జీవితంలోనికి తీసుకుని వస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. పౌలు గారు ఏం చేశారో చూడండి. అపోస్తల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. నేను శ్రమపడ్డాను, నా శ్రమలు అయిపోయాయి, ఇక మీరు కూడా శ్రమపడాలి అని చెప్పటం లేదు. విశ్వాసము యందు మనము నిలకడగా ఉండవలననియు మనము అనేక శ్రమలు అనుభవించి, మనము అంటే మరలా పౌలు గారిని కూడా కలుపుతున్నాడు. ఈ పరలోక రాజ్యానికి వెళ్ళే క్రమములో ఇది ఒక శ్రమ. ఇలాంటివి అనేక శ్రమలు మనం అనుభవించాలి అని చెబుతున్నాడు. ఇలాంటి శ్రమలు రాగానే విశ్వాసములో నుంచి మనము తొలగిపోకూడదు. ఏ కష్టమైనా ఏదో ఒక రోజు తీరిపోయేదే. లేదు తీరదంటారా? ఏ కష్టమైనా మనం బ్రతికున్నంత వరకు మనల్ని బాధ పెడుతుందేమో. కన్ను మూస్తే ఈ భూమి మీదున్న ఏ కష్టమైనా మనతో వస్తుందా చెప్పండి? దేవుడు ఎక్కువ కాలము శోధింపబడనివ్వడు. ఆ శోధనలో మనం ఉంటున్నప్పుడు తప్పించుకుని ఉపాయాన్ని కూడా ఆయన కలుగజేస్తాడు. అప్పటి వరకు ఓపిక కలిగి ఆయన వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అయినా దేవుణ్ణి నమ్మనివాడు లోకంలో కష్టాలు ఏమీ రాకుండా ఉంటున్నాడా? కష్ట సుఖాలన్నిటివి జీవితంలో భాగం. కష్టము సుఖము వస్తాయి. దేవుణ్ణిలో లేనివారు మాత్రం ఏ కష్టం లేకుండా ఏం బ్రతకటం లేదే. అలాంటప్పుడు మనం దేవుణ్ణి నమ్మినందుకే వచ్చి అనుకుంటే, నమ్మకపోయినా ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు సర్వసాధారణము. శరీరం అన్నాక రోగం రాదా? కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉంటాయా? కాబట్టి ఈ సమస్యలలో నువ్వు విశ్వాసము నుంచి తొలగిపోవడానికి, ఇదిగో నువ్వు వెనుకంజి వెయ్యడానికి వీలు లేదు. పౌలు గారు దెబ్బలు తిన్న ఆ దేహముతో, ఆ రాళ్ల దెబ్బల తాలూకు మచ్చలు ఇంకా దేహం మీద గాయాల రూపంలో ఉంటుండగానే శిష్యులందరితో చెప్తున్నాడు, ఇంకా మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనము నిలకడగా ఉండాలి, విశ్వాసములో నుంచి తొలగిపోకూడదు అని. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీకొచ్చిన ఎలాంటి శ్రమ అయినా దేవునికి తెలియకుండా ఏమైనా వస్తుందా? కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి సమస్య నా జీవితంలోనికి వస్తుందని నేను ఊహించలేదండి అంటున్నా. నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఏ శ్రమ నీ జీవితంలోనికి రాదు. దేవుడికి తెలిసే వస్తుంది అంటే దానిని పరిష్కరించగలిగిన సమర్థుడు కూడా దేవుడే. ఆయన వైపు భారాన్ని వెయ్యాలి. మరి ఈ శ్రమలలో మనం ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగెనా అతడు కీర్తనలు పాడవలెను. శ్రమలు మన జీవితంలో వెంటాడుతున్నప్పుడు మనం చెయ్యవలసినది ప్రార్థన. దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళాడు, ఒకలాంటి శ్రమ. అక్కడ ఆయన ఏం చేశాడని మనం చదువుకున్నాం? ప్రార్థన చేశాడు. ప్రియమైన వారలారా, ఈ శ్రమలు భక్తుల జీవితములో సర్వసాధారణంగా కనపడుతున్నాయి. ఈ ఒడిదొడుకులలో వారు విశ్వాసాన్ని వదిలిపెట్టుకోక ప్రార్థనలో ఉండి వారి జీవితాన్ని నిలకడగలిగిన స్థితిలో నిలుపుకున్నారు. సంసోను గారి జీవితంలో శ్రమ వచ్చింది. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ప్రభువా, ఈ ఒక్కసారి నాకు బలాన్నివ్వవా, ఈ ఒక్కసారి బలాన్నివ్వవా. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. శ్రమలు రాగానే మనకు శ్రమలొచ్చాయని ఎదుటివారితో చెబుతూ సానుభూతి పొందటానికి ప్రయత్నం చేస్తుంటాం. శ్రమ రాగానే గదిలోనికి వెళ్ళాలి. తండ్రి, నా జీవితంలో ఈ శ్రమ నీకు తెలిసే వచ్చింది, నీకు తెలిసే నా జీవితంలోనికి వచ్చింది అంటే, నాయనా ఇదిగో దీనిని తట్టుకునే శక్తి కూడా నాకివ్వు, దీన్ని తట్టుకునే శక్తిని నాకివ్వు. అపవాదిని ఎదిరించండి, వారు మీ యొద్ద నుంచి పారిపోవునంటే వారిని ఎదిరించగలిగే శక్తిని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసిన అవసరం ఉంది. కానీ శ్రమలలోనే మన ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోతే,
శ్రమలలోనే వాక్యపు ధ్యానాలను మనం కోల్పోతే విశ్వాసంలో బలహీనులం అయిపోతున్నాం. కానీ నువ్వు ప్రార్థనలో ఉండాలి. శ్రమలలో మహనీయుడైన యేసుక్రీస్తు జీవితాన్ని కూడా మనం ఆలోచించగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు కూడా శ్రమపడ్డాడు. యేసుక్రీస్తు జీవితంలో శ్రమలు అనగానే శిలువ మీద ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మిగిలిన రోజులన్నీ ఆయన ఆనందంగా సుఖముగా ఉన్నాడా? లేదు. శరీరధారిగా ఉన్న దినములలో అని వ్రాయబడింది. ఆయన శ్రమ పొందాడు. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో నుంచి బయటపడటానికి ఆయన తీవ్రంగా శ్రమల పాలయ్యాడు. దుష్టుడు శోధిస్తున్నప్పుడు ఆ శోధనలు అధిగమించడానికి, వారిని ఎదిరించడానికి ఆయన శ్రమ తీసుకున్నాడు. ఆ శ్రమలలో పడిపోకుండా దుష్టుణ్ణి ఎదిరించి గెలిచాడు ప్రభువైన క్రీస్తు. చిట్ట చివరి ఆయన ఘట్టంలో గెత్సేమనే తోటలో అందరికీ దూరముగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంత శ్రమలో ఉన్నాడో తెలుసా? నా ప్రాణము మరణమగునంత దుఃఖములో ఉన్నది, నేను వేదనలో ఉన్నాను అన్నాడు. చావు తెలిస్తే ఎవరైనా తట్టుకోగలరా? యేసుక్రీస్తుకు చావు తెలిసింది. తాను ఎలా మరణించబోతున్నాడో తెలిసింది. ఆ మరణ వేదనలు హృదయములోనికి తెచ్చుకొని ఆ శ్రమల వాతావరణంలో ఆయన ఏం చేస్తున్నాడంటే శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడటం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నాడు. గెత్సేమనే తోటలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన. శ్రమలలో మనకు కావలసింది ధైర్యం, శ్రమలలో మనకు కావలసింది శక్తి, శ్రమలలో మనకు కావలసినది ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని దగ్గర నుంచి బలము పొందుకోవాలి. ఎంత పెద్ద శోధనైనా ఆత్మ బలముతో ఎదిరించగలిగే స్థితిని సంపాదించుకోవాలి. శరీరంలో అనారోగ్యం రాగానే కృంగిపోం, టాబ్లెట్లు వాడుతుంటా. ఆ టాబ్లెట్ల వలన మరలా ఆరోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం కదా మనం. అలాగే విశ్వాస జీవితంలో కూడా కృంగిపోయినప్పుడు శక్తిని తెచ్చుకోవాలి. అది ప్రార్థన ద్వారా మనకు సంక్రమిస్తుంది. వాక్యము శక్తి కలిగినది. ఈ శక్తి కలిగిన మాటలను మనం జ్ఞాపకము చేసుకొనటం వలన ఆ శోధనను ఎదిరించగలిగే స్థితి మనకు కలుగుతుంది. మన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసుక్రీస్తు కూడా ఆ శోధనను ఎలా ఎదురిస్తున్నాడో తెలుసా? ఈ శ్రమలు ఎంతకాలం? చిన్న కాలము కదా. కానీ ఈ శ్రమలను తట్టుకుంటే దేవునితో అనంతకాలము ఉండే మహాభాగ్యము దక్కుతుంది. కన్న తల్లి పురిటి నొప్పులు పడుతుంది, వేదన చెందుతున్నప్పుడు ఇదిగో స్త్రీలందరూ ఓదారుస్తూ కొద్దిసేపే కదమ్మా అంటుంటారు. ఆలోచించండి. ఆ తర్వాత బిడ్డను చూసుకున్న తర్వాత ఆ తల్లి ప్రసవ వేదనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోదు. మనము కూడా యేసుక్రీస్తు రెండవసారి మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అప్పటి వరకు కొద్ది కాలపు శ్రమ. ఈ శ్రమలను ఓర్చుకొనగలిగితే మనం మరణించినా, ఆయన వచ్చినా, లేదా దుష్టుడు పారిపోయినా ఈ శ్రమలలో నుంచి బయటపడగలిగే స్థితి మనకు కలుగుతుంది. శ్రమ మన జీవితంలోనికి రాగానే ఇది కొద్ది కాలమే కదా అని ఆలోచించాలి. కానీ దానిని పెద్దదిగా ఊహించుకొని ఏదో జరగబోతుందని భయపడి మనుషుల మాటలు విని మరింతగా భయభ్రాంతులకు గురై మన విశ్వాస జీవితంలో నుంచి మనం పడిపోతున్నామో ఒకసారి ఆలోచించండి. మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో ఈ శ్రమలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు శ్రమలను తలుచుకుంటూ క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా ఆనందించమంటున్నాడు. ప్రియమైన వారలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచియున్నాడు గనుక మీరు ధన్యులు. అలాగే 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. యేసు క్రీస్తుతో శ్రమలు పడే మహాభాగ్యము మనకు కలిగింది అని సంతోషించమంటున్నాడు. నెలంతా కష్టపడితే జీతం వస్తుంది. మనం చదువుకునే వయసులో కష్టపడితే ఆ తర్వాత మంచి ఉద్యోగంలో మనం ఉండగలుగుతాం.
అంటే ఒక మంచి జీవితం రావాలి అంటే ఒక శ్రమ ముందు ఉంటుంది అని మనకు అర్థమవుతున్నప్పుడు, పరలోకపు మహాజీవితంలోనికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ శ్రమలు రాకుండా ఎలా ఉంటాయి? కాబట్టి శ్రమలు రావు కాదు, ఆ వచ్చిన శ్రమలలో నేను ఎలా తట్టుకోవాలి, నేను ఎలా ఎదిరించాలని మహనీయుడైన యేసుక్రీస్తును, ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొని శ్రమలలో ధైర్యంగా ఉండటం మనకు రావాలి. అందుకే ప్రార్థన సహాయం కోరుతున్న వారందరి కొరకు క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరు విశ్వాస జీవితంలో బలముగా ఉండాలి, దుష్టుని ఎదిరించాలి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవాలి. ఒక శ్రమ దాటుకున్న వెంటనే మరలా ఇంకొక రకమైన శ్రమ మన జీవితంలోనికి వస్తూనే ఉంటుంది. కాబట్టి బలముగా స్థిరముగా ఉండి ఆ మహాలోకానికి వెళ్ళడానికి మనమందరము సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మంచి మాటలు మీతో పంచుకుని మహాభాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీ పిల్లలతో కలిసి మాట్లాడుతున్న ఈ మాటలు మీ పిల్లలకు ఊరటనిచ్చి ధైర్యాన్నిచ్చి నీలో నిలకడగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మలచమని బ్రతిములాడుతూ ప్రాధేయపడుతూ శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, అనారోగ్యములో, మానసికమైన వేదనలో నాయన, కుటుంబపరమైన సమస్యలలో నాయన, నిందలలో మీ పిల్లలు ఎంతమంది అయితే పరీక్షింపబడుతున్నారో తండ్రి, వారందరికీ మానసికమైన ధైర్యాన్ని ఇవ్వండి. నిలకడగలిగిన స్థిరమైన భక్తిని వారి జీవితంలో కలిగించి మహాలోకానికి సిద్ధపడగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ తండ్రి, శ్రమలలో నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కూడా నాయన మీ పిల్లలకు కలిగించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంధం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ.